ఆత్మ ఏది అనాత్మ ఏది అని వేరు చేసి చూసుకోవడం తెలుసుకో. ఆత్మ అనగా నేను అనేటువంటి స్ఫురణకి మూలమైన చైతన్యం, అంతేగాని ఉపాధుల ఆత్మ కాదు. కానీ మనం ఉపాధులే ఆత్మ అనుకుంటామంటే నేను అనుకుంటాం. అలా కాకుండా ఏది ఆత్మయో ఏది అనాత్మయో వివేకంతో తెలుసుకుని క్రమముగా ఆత్మయందు నిలబడ్డమే యోగం. దానికి సమత్వం దోహదపడుతున్నది అని వివరిస్తూ రోగాప్తౌ చ భోగాప్తౌ వా అజయే విజయేపి చ శ్రియో అయోగే చ యోగే చ లాభే లాభే మృతావపి. రోగము లభించినా భోగము లభించినా, జయం లభించినా అపజయం లభించినా, సంపద వచ్చినా రాకున్నా, లాభము అలాభము కలిగినా చలించకుండా ఉండడం అనే సాధన యోగం అనిపించుకుంటుంది సుమా. ఇది యోగం అంటే. ఇంత చక్కగా యోగం అంటే ఏంటో సమత్వాన్ని వివరించినటువంటి గణపతి క్రమంగా ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని సాంఖ్య సారార్థ యోగము అని పూర్తి చేశాడు. ఇక్కడ కూడా భగవద్గీతలో వలనే ఒక్కొక్క అధ్యాయానికి పేర్లున్నాయి. ఇది సాంఖ్య సారార్థ యోగము అని చెప్పబడుతుంది. ఆ తర్వాత వరిణ్యుడు ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి జ్ఞానము కర్మము ఈ రెండూ నువ్వు వివరించావు. ఇందులో ఏది శ్రేష్టమంటావు? జ్ఞాననిష్ట కర్మనిష్ట ద్వయం ప్రోక్తం త్వయా విభో అవధార్య వదేకం మే నిశ్రేయసకరం నుకిం. నువ్వు క్రమంగా ఈ అనాత్మలన్నీ పరిహరించి ఆత్మయందే నిలువు విచారణ చేయు అంటున్నావు. దీన్ని బట్టి జ్ఞాన మార్గం గొప్పది అనిపిస్తున్నది. ఇంకోవైపు కర్మను ఆచరించు అని చెప్తున్నావు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి శ్రేష్టమో తెలియజేయు అంటే అప్పుడు వివరిస్తున్నాడు. సృష్టిలో ఏది గొప్పది అని అడగడు కాదయ్యా, ఎవరికి ఏది గొప్పది అని అది ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యం. ప్రతివాడు ఏది గొప్ప మార్గమో చెప్పండి అంటారు, కానీ నాకు ఏది గొప్ప మార్గమో చెప్పండి అని అడగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఆరోగ్యం అందరికీ కావాలి, కానీ వైద్యుడు అందరి రోగుల్ని ఒకేలాగా చికిత్స చేయడు. ఆయా రోగగ్రస్తుల్ని పరిశీలించి వాడికి తగిన విధంగా చికిత్స చేస్తాడు. అలాగే మనమున్న శారీరక స్థితి, మానసిక స్థితి, మన బుద్ధి స్థాయి బట్టి మనకు మార్గం ఉంటుంది. అందుకే అధ్యాత్మ మార్గంలో ఇన్ని మార్గాలు కనబడడానికి కారణం ఏంటంటే చేరవలసిన గమ్యం మోక్షం కావచ్చు, చేరవలసింది జీవుడు కావచ్చు, కానీ జీవులందరూ రకరకాల స్థాయిల్లో ఉంటారు. వారి వారి స్థాయిని అనుసరించి మార్గాలు ఉంటూ ఉంటాయి. అలాగా ఏ మార్గం శ్రేష్టమని వరేణ్యుడు అడిగితే అప్పుడు గజాననుడు చెప్తున్నాడు, సాంఖ్యానాం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం. అచ్చం భగవద్గీతలో వాక్యం వలె ఇక్కడ కనబడుతున్నది. కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం అని గీతలో స్వామి చెప్తాడు. లోకేస్మిన్ ద్వివిధారిష్ట పురా ప్రోక్త మయానఘ. అదే మాట ఇక్కడ గణపతి కూడా చెప్తున్నాడు. దీన్ని బట్టి మధ్య మధ్యలో భగవద్గీత వాక్యాలు చెప్పడానికి కారణం ఏంటంటే భగవద్గీత గణేశ గీత రెండూ ఒక్కటే. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. సాంఖ్యానాం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం. అయితే గణేశ గీత వాడిన శబ్దములు శాస్త్రీయంగా మరొక అందాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ సాంఖ్యులకు బుద్ధియోగము, కర్ములకు వైధయోగము అన్నాడు. ఇక్కడ వైధయోగము, వైధ అనే శబ్దం విధి అనే శబ్దం నుంచి వచ్చింది. విధి అంటే చెయ్యవలసిన కర్మ అని అర్థం. శాస్త్రం ఏది చెయ్యాలని చెప్తోందో అది విధి, ఏది చెయ్యకూడదని చెప్తోందో నిషేధం. కనుక శాస్త్రము చెప్పిన నిషేధాన్ని విడిచిపెట్టాలి, శాస్త్రము చెప్పిన విధిని ఆచరించాలి. దీనిని వైధయోగము అని అంటారు. ఇది కర్మ మార్గంలో ఉన్న వారికి వైధయోగము ప్రధానము. అలాగే ఆలోచించే శక్తి కలిగిన వారికి సాంఖ్యయోగము ప్రధానము. సాంఖ్యం అంటే సమ్యక్ ఆఖ్యాతం ఇది సాంఖ్యం, చక్కగా చెప్పబడినది అని అర్థం. ఈ ఆత్మానాత్మ వివేకము చేయగలిగినటువంటి తెలివైన వారు ఎవరికైతే పరమ వైరాగ్యం కలిగి ఉంటుందో ప్రాపంచిక విషయములందు వారికి కేవలం జ్ఞానయోగం. అంత వైరాగ్యం లేనటువంటి వారికి సత్కర్మ ఆచరించవలసినదే. ఆ సత్కర్మని వారు శాస్త్ర విహితంగా ఆచరిస్తూ భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే వారు దాని ద్వారా క్రమంగా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందుతారు. కనుక వారికి అది గొప్పది, వీరికి ఇది గొప్పది. దీన్నే వేదము రెండు మార్గములుగా చెప్తోంది, ప్రవృత్తి నివృత్తి మార్గములని. కర్మాచరణ చేస్తూ ఉండడాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ఇటువంటి వారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాల్లో ఉన్నవారు ప్రవృత్తి మార్గగాములు. నివృత్తి మార్గగాములు అంటే సన్యాసులు. వాళ్ళు అఖండ వైరాగ్యంతో ఉంటారు, ప్రాపంచిక సంబంధాలు కలిగి ఉండరు. నిజంగా అంత వైరాగ్యం ఉంటే ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఈ మూడింట్లో ఉన్నవాళ్ళు మాత్రం వైధయోగాన్ని ఆశ్రయించాలి. అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గపు కబుర్లు చెప్పరాదు. అందుకు అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము మనకే రాని అని ఒక మాట ఉన్నది మనకి. చెప్పడానికి ఇన్ని చెప్తూ ఉంటూ అన్ని సమకూర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళు వాచావేదాంతులు. ఇది తెలుసుకోవలసినది. సంసారులకు సన్యాస ధర్మాలు తగవు. ఇది తెలుసుకోవలసినది. మరి సంసారాలు చేయవలసింది ఏమిటంటే వైధయోగేన కర్మిణ. చక్కగా చెప్తున్నాడు ఇక్కడ.
ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గంలో రెండూ శాస్త్రం చెప్తున్నదే. అందుకు ప్రవృత్తి మార్గంలో ధర్మాచరణ ఉంటుంది, భగవదర్పణ బుద్ధి ఉంటుంది. క్రమంగా విచారణ చేస్తూ చేస్తూ సమత్వాన్ని అలవరుచుకుంటే వాడు నివృత్తి మార్గంలోకి సహజంగా పరిణమింపజేయబడతాడు. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. అనారంభేణ వైధానాం నిష్క్రియ పురుషో భవేత్ నా సిద్ధిం యాతి సంత్యాగాత్ కేవలాత్ కర్మణో నృపా. గొప్ప మాట ఇక్కడ వివరిస్తున్నాడు. అనారంభేణ వైధానాం, అసలు ఏ కర్మ చెయ్యని వాడు సిద్ధిని పొందడు, వాడు నిష్క్రియుడు అనిపించుకుంటాడు. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. అంటే సోమరి అనిపించుకుంటాడు, నిష్క్రియాపరుడు, జడుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ శరీరమే కర్మ శరీరం. ఈ కర్మ శరీరం పొంది నేను సంధ్యావందనం చేయను, నేను పూజలు చేయను, ఉపాసనలు చేయను అంటే ఇవి మానివేశాడు. కానీ టీ కాఫీలు తాగుతాడు, భోజనాలు చేస్తాడు, వాడిని వీడిని తిడుతూ ఉంటాడు. ఏం మానేడు అంటే శాస్త్రవిహిత కర్మాచరణ మాత్రమే మానివేశాడు అనమాట. వీడు భ్రష్టుడు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. భగవద్గీత ఇదే చెప్తోంది, ఉపనిషత్తులు ఇవే వల్లెవేస్తున్నాయి. ఇప్పుడు దివ్యమైన గణేష గీత కూడా ఇదే బోధిస్తున్నది. అనారంభేణ వైధానాం, అసలు కర్మలు ఆరంభించకుండానే ఎవడైతే వాటిని వైదొలుగుతాడో వాడు నిష్క్రియుడు అనిపించుకుంటాడు సుమా. నసిద్ధిం యాతి వాడికి సిద్ధి లేదు. సంత్యాగాత్ కేవలాత్ కర్మణో నృప. కర్మ త్యాగము అంటే కర్మని విడిచిపెట్టడం కాదు. నీకు నిజంగా వివేక వైరాగ్యాలు ఉంటే కర్మను విడిచిపెట్టక్కర్లేదు సుమా. నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ కర్మ ఫలముపై ఆశను విడిచిపెట్టు. సత్కర్మని భగవదర్పణ బుద్ధితో చేయు. తద్గ్రావం సన్నియమై ఆదౌ మనసా కర్మచారభేత్ ఇంద్రియై కర్మయోగం యో వితుష్ణ సపరో నృప. ముందుగా ఇంద్రియాలను నిగ్రహించుకుని ఎవడైతే సత్కర్మను ఆరంభిస్తాడో వాడు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు సుమా. కనుక ఇంద్రియ నిగ్రహణంతో చేసే శాస్త్రవిహిత కర్మాచరణ, అది కూడా కర్మఫలాన్ని త్యజించి చేసేటప్పుడు వాడు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. మొత్తానికి సారాంశంగా చెప్తున్నది, అకర్మణ శ్రేష్టతమం కర్మాణి కృతం తు యత్ వర్త్మణ స్థితిరప్యస్య అకర్మణో నైవ సేత్స్యతి. ఏ పని చేయకుండా ఉండడం కంటే కోరిక లేకుండా సత్కర్మాచరణ చెయ్యడమే గొప్పది సుమా. ఎందుకంటే ఏ పని చేయకుండా ఉంటే శరీరయాత్ర కూడా జరగదు. ఇది తెలుసుకోవాల్సింది. లోకయాత్ర విధాయిని అని ఒక మాట ఉన్నది మనకి లలితా శాస్త్రంలో. ముందు శరీరయాత్ర సాగాలి కదా, దానికైనా కర్మ చేస్తారు. కనుక కర్మ అనేది ఎలాగూ చేస్తాడు గనక కర్మని విడిచిపెట్టడం దోషం. అందుకు శాస్త్రవిహిత కర్మాచరణ చేయాలని గట్టిగా వివరిస్తూ దీనికి చక్కటి అందమైనటువంటి అనుబంధాన్ని చెప్తున్నాడు. మదర్థేయాని కర్మాణి తాని బధ్నంతి న క్వచిత్ సవాసనమిదం కర్మ బధ్నాతి దేహినం బలాత్. కర్మ వాసనతో కూడినప్పుడే బంధిస్తుంది అన్నాడు. వాసన అంటే ఆ కర్మ నుంచి ఏదో ఆశించడం, ఆ కర్మతో అటాచ్మెంట్, కర్మతో అనుబంధం, రాగము ఏర్పడితేనే అది బంధిస్తుంది. మరి అది బంధించకుండా ఏం చెయ్యాలయ్యా అంటే మదర్థేయాని కర్మాని, ఆ కర్మని నా కొరకై చెయ్యు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత అని భగవద్గీతలు ఇదే మాట చెప్తున్నాడు. మదర్థే, చేసిన ప్రతి పని భగవత్ప్రీతిగా చేస్తున్నానని చెయ్యి, అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు. ఎంత గొప్పగా చెప్పాడు. కర్మ ఆచరించారు కానీ కర్మ వల్ల రావలసినటువంటి దుష్ఫలం రావట్లేదట. ఎంత చక్కగా వివరించారో ఇక్కడ. ఇది ఎలాంటిదయ్యా అంటే కర్మ చేసి తీరాలి కానీ చేస్తే బంధము అంటే దీనికి ఉపమానాన్ని చెప్తారు పెద్దలు. పనస తొనలు ఒలిచేటప్పుట జిగురు అంటుకుంటూ ఉంటుంది, కానీ ఒలవాలి అంటుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే చేతికి నూనె రాసుకుని ఆ తొనలు కానీ ఒలిస్తే ఆ జిగురు అంటదట. అదేవిధంగా కర్మలు ఆచరించేటప్పుడు భగవదర్పణ బుద్ధి అనే సంస్కారం మనం అంటించుకుంటే అప్పుడు ఆ కర్మల ఫలము అంటదు. అది చెప్తున్నారు. ఆ విధంగా కర్మలు ఆచరించడమే యోగం అనిపించుకుంటుందని స్వామి ఇంత చక్కగా బోధించి, పరమాం సిద్ధిమాపన్నాః పురా రాజర్షయో ద్విజాః సంగ్రహాయ హి లోకానాం తాదృశం కర్మచారభేత్. ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటంటే భగవదర్పణ బుద్ధితో శాస్త్రవిహిత కర్మాచరణ చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఫలాన్ని ఆశించకుండా ఉంటే దాని పేరు కర్మయోగము. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇది కర్మయోగం యొక్క స్వరూపం. ఈ కర్మయోగం ద్వారా క్రమంగా చిత్తశుద్ధి లభించి బ్రహ్మానుభవం లభిస్తుంది. అది సిద్ధి. అయితే ఈ సిద్ధి పొందిన తర్వాత కర్మ చేస్తారా? ఇది పెద్ద ప్రశ్న. సిద్ధి పొందిన తర్వాత సన్యసించినట్లయితే కర్మను విడిచిపెడతారట. కానీ వాళ్ళు ఇంకా ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టుగా కనబడినా వారు సిద్ధి పొంది ఉండవచ్చు, కానీ వాళ్ళు కూడా కర్మల్ని విడిచిపెట్టరు. ఇది చెప్తున్నారు ఇక్కడ. సిద్ధి పొందిన తర్వాత కూడా కర్మను విడిచిపెట్టరు. అటువంటి వారు ఎవరయ్యా అంటే పురా రాజర్షయో ద్విజాహ, అనేక మంది రాజర్షులను ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాడు. ఎందుకంటే
రాజు అయిన వాడుకున్న కర్మ మిగిలిన వారికి ఉండదండి. మిగిలిన వారికి ఏదో వాడి కుటుంబం అనే కర్మ మాత్రమే. కానీ రాజు కర్మ చాలా ఎక్కువ. అతనికి తన కుటుంబం మాత్రమే పరిమితి కాదు. అతను పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి అసలు రాత్రి నిద్రకు కూడా అవకాశం లేనంత కర్మ లంపటత్వం ఎక్కువ ఉంటుంది. శత్రువులు, మిత్రులు వారికున్నంత సామాన్యులకు ఉండరు. అదేవిధంగా సంపద రావడం పోవడం ఇవన్నీ కూడా వారికి ఎక్కువ ఉంటుంది. బాధ్యత కూడా వారికి ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికే వేదాంత విద్య ఎక్కువ చెప్పాలి. ఇది తెలుసుకోవాలి. రాజైన వాడికే మనకు వేదాంత విద్య చెప్పడం కనబడుతోంది శాస్త్రంలో. ఇది గమనించుకోవాల్సిన అంశం. అర్జునుడి కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు రాజు. వరేణ్యుడి గణపతి చెప్తున్నాడు, వరేణ్యుడు రాజు. అందుకు రాజర్షుల్ని ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు వాళ్ళని మాత్రమే చెప్పారు? అయితే మనకు కాదా? మనం రాజులం కాం కదా అంటే ఇది రాజైన వాడికే చెప్పినప్పుడు, అంటే పెద్ద కర్మలంపటం వాడికే ఉంది కనుక వాడికి చెప్పింది అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకు వాళ్ళకి చెప్పడం ఇక్కడ. ఇది ఇందులో ఉన్నటువంటి స్వారస్యం. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే రాజుకి కర్మలు ఎక్కువ ఉంటాయి. అతడు నేను జ్ఞానం అనుకుని కర్మలు మానేస్తే మొత్తం లోకం అంతా దెబ్బతింటుంది. అతడు ధర్మబద్ధంగా పాలన చేయాలి. ఆ పాలన చేసేటప్పుడు తప్పకుండా అతని దగ్గరికి సంపద వస్తూ ఉంటుంది. ఆ సంపద వచ్చినప్పుడు మోహం ఏర్పడి లోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాజైన వాడికి మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తిట్టేవాళ్ళు, వెనకాల మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. శత్రుమిత్రులు వాళ్ళకే ఎక్కువ. అందుకే రాజుకే ఎక్కువ యోగం చెప్పాలి. దీన్ని బట్టి పరిపాలకుడికే వేదాంత విద్య అవసరం. ఇది తెలుసుకోవాలి. అంతేగాని అన్ని పనులు మానేశాక అప్పుడు వేదాంత విద్య తెలుసుకుంటామంటే చేసేదేముంది? ముందు కర్మశీలుడికే వేదాంతం అవసరమని మనకి అక్కడ భగవద్గీత చెప్తోంది, ఇప్పుడు గణేశ గీత చెప్తున్నది. అందుకు రాజైన వాడికి చెప్తున్నారు అంటే రాజు లోభం లేకుండా కర్మ చేయాలి, సమబుద్ధితో కర్మ చేయాలి. తద్వారా లోకానికి క్షేమం. అంతేకాదు అతడు ఆత్మజ్ఞాని అయినా కర్మ మానడు. ఎందుకు మానడంటే సంగ్రహాయహి లోకానాం తాదృశం కర్మచారభేత్. సంగ్రహాయ లోకానాం, దీన్ని లోక సంగ్రహణార్థం అనే మాట చెప్తారు ఉపనిషత్ భాషలు. అంటే లోకక్షేమం కోసం చేస్తాడు. అప్పటికే అతడు ఆశ ఉండదు, ఏమీ ఉండదు, సిద్ధి పొందిపోయాడు. కానీ ఇంకా తాను రాజుగా ఉన్నాడు కనుక తన ధర్మాన్ని తాను చేస్తాడు. అందుకే కర్మని మానరాదు అని చెప్పడాన్ని ఇంత విశేషంగా చెప్తున్నాడు. ఈ విధంగా ఆ నేర్పరితనం అలవాటు చేసుకోవాలి. కర్మతో ఉంటూనే కర్మకు అంటకుండా వెళుతూ ఉండాలి. భగవదర్పణ బుద్ధి కలిగి ఉండాలి, సమబుద్ధి కలిగి ఉండాలి. ఈ నేర్పరితనమే యోగము అని యోగ కర్మసు కౌశలం అని భగవద్గీత వాక్యాన్ని ఇంత చక్కగా వివరించి గణేశ గీతలో కూడా మనం తెలుసుకున్నాం. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010222333.